ఏంటంటే ఇదంతా ట్రావెన్కోర్ మహారాజుల ఆధీనంలోనే ఉంటుంది. అది ఇప్పటికి కూడా వాళ్ళదే. ఇక్కడ క్లియర్గా చెప్పంటే పత్రం అనుకోవచ్చు, పెద్దరికం అనుకోవచ్చు. మనమైతే ఇంకా లోపలికి వెళ్ళలేదు. మనం కానీ లోపలికి వెళ్ళాలంటే ముందు సిక్స్ ప్యాక్ చూపిద్దా, చొక్కా తీసేయాలి. సో మనమైతే ఎయిట్ చేయాలి. ఇక్కడ ఖచ్చితంగా పంచ టవల్ అయితేనే ఎంట్రీ, లేదంటే లోపలికి ఎంట్రీ కూడా లేదు. నాకైతే టవల్ ఏదో మా ఇంట్లో టవల్ తెల్లది ఒక టవల్ ఉండదు, ఆ టవల్ వేసుకొని వస్తాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పంచంటి దొండి పంచి కట్టుకొని నేను వస్తున్నాను. నేను పంచి లేకుండా టెంపుల్స్ కాడికి వచ్చేటప్పుడు కంపల్సరీ పంచి ఉండాలని పంచి కట్టుకొని తిరుగుతూ ఉంటాను నేను. ఇక్కడ అందరు చూడండి, ఆ చిన్నపిల్లడికి కూడా పంచా చొక్కానేనా. అందరూ ఆల్మోస్ట్ ఇదే వేస్తున్నారు. ఎక్కువ మంది బ్లాక్ షర్టు పంచ కడుతున్నారు. ఇది అనంత తీర్థం అంటారు. ఒకప్పుడు ఇదంతా ఈ తీర్థంలోనే స్నానం చేసి మరీ పోయేటోళ్ళు అంట. ఇప్పుడైతే ఈ తీర్థాన్ని మొత్తం మూసేశారు. చూస్తున్నారు కదా, ఈ తీర్థాన్ని అంతా మూసేశారు, తాళాలు వేసేసినారు. ఇది అనంత తీర్థము. ఒకప్పుడు ఇక్కడ స్నానం చేయింది గుడి లోపలికి కూడా పోయేవాళ్ళు కాదంట. చూసేదాన్ని చూడండి ఎంత బాగుందో. ఇక్కడ ఖచ్చితంగా పంచా టవల్ లేని లోపలికి ఎంట్రీ కూడా లేదంట. మనది ఓన్లీ పంచే కదా, మన టెంపుల్కి వస్తే ఆల్మోస్ట్ పంచే కడతాము. ఇది కేరళ శారీ స్టైలు, మనకైతే తెలీదు. ఓం నమో నారాయణాయ. ఇక్కడ ఇక్కడంతా స్వాములు అందరూ ఎక్కువే. లోపలికైతే అలౌ లేదు. మా మగవాళ్ళకి చొక్కాలే అలౌ లేదు. ఇంక మళ్ళీ సెల్లులు అంటే మనం కొంతవరకు మాత్రమే వీడియోస్ తీయగలము. అది తీసినంత దూరం తీసుకొని పోవడమే. ఇంకా కొన్ని వాటికైతే నేనే అన్నీ చెప్పుకోవాలి. అనంత పద్మనాభ స్వామి కాడికి నేను వచ్చినానంటేనే ఒక విధమైన ఆనందంగానే ఉంది, ఆశ్చర్యంగానే ఉంది. ఏమో ఈ ట్రిప్ అంతా నాకు అన్ని షాకులే అన్నీ, ఇంకేమీ లేదు, షాకులే. ఈసారి ఎప్పుడైనా మళ్ళీ ఇంకోసారి రావాలి ఇక్కడికి, మళ్ళీ దర్శనానికి. విషయం ఏంటంటే, సో గైస్ నేనైతే ఇప్పుడే దర్శనం చేసుకొని వచ్చాను. ఇవి అయితే ప్రసాదాలు. ఆ లోపల కవర్లు ఏమి ఇయ్యరు కాబట్టి ఇంక నేను టవల్లోనే కట్టుకొని వచ్చేసాను. ఇంకా ఈ ఆలయం గురించి మాట్లాడాలంటే చాలా శిల్పాల రాతి పలకల మీద వాళ్ళు చెక్కిన విధానం చూస్తుంటే ఒక స్తంభానికి అసలు గ్యాప్ కూడా లేదు, అంత అందంగా చెక్కారు. అంటే ఒక స్తంభంలో చెక్కిన శిల్పకళ మరో స్తంభం మీద లేదు, అది ఇంకా బాగా చెక్కినారనమాట. ఇంకా దీని గురించి మాట్లాడుకుంటే, పద్మనాభ స్వామి టెంపుల్ గురించి మాట్లాడుకుంటే, ఇది మొదట పట్టువిట్టల్ నాయర్ వాళ్ళ. ఇంకా ఈ గుడి గురించి మాట్లాడుకుంటే పట్టువిట్టల్ పిల్లమారి మరి అనే ఒక నాయర్ కుటుంబానికి సంబంధించిన హిస్టరీ ఇది. తర్వాత వచ్చేసి ఇది ట్రావెన్కోర్ రాజుల
ప్రతాపవర్మ చేతిలోకి పోయింది. ఇంకా ఇది ఫ్రెండ్స్ దీని హిస్టరీ చెప్పుకోవాలంటే. ఇంకా దర్శనం అయిపోయింది, మనం అయితే ఫుల్ జోష్తో వచ్చేసినాం బయటికి. ఇక్కడ గుడి లోపలికి పోవాలంటే కంపల్సరీ పంచా కండవ కంపల్సరీ. మీరు ఎవరు వచ్చినా కానీ పంచా కండవ కంపల్సరీ చేసుకోండి. ఆడవాళ్ళకి కూడా పంజాబ్ డ్రెస్ నాట్ అలౌడ్, వాళ్ళు కూడా శారీ చుడిదారు అయ్యే మాత్రం వేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మై టుడే వ్లాగ్. టుడే వ్లాగ్ కంప్లీట్ అయిపోయింది. మీరు ఎవరైనా నన్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో కావండి. ఈసారి మాత్రం ట్రిప్ ఎక్సలెంట్గా ఉంటుంది, సౌత్ ఇండియన్ ట్రిప్. గైస్ మనమైతే మన బైక్ కాడికి వచ్చేసాము, చూస్తున్నారు కదా. మన బైక్ కాడికి వచ్చేసాము, స్టార్ట్ చేసేసాము. ఇంకా పద్మనాభ స్వామి టెంపుల్ కంటే దూరంగా వచ్చేసాము. అబ్బా, టెంపుల్ను చూస్తూ ఉంటే మైండ్ అసలు అంత అందంగా ఉండదు ఫ్రెండ్స్. ఇంకా ఈ టెంపుల్ గురించి మాట్లాడుకోవాలంటే అనంత పద్మనాభ స్వామి టెంపుల్లో శిల్పకళ కానీ, ఆయన అయితే మొత్తం టెంపుల్ని మనం ఒకేసారి చూసేదానికి కుదరదు. 3 డోర్లలో పెట్టుండారు, ఒక్కో డోర్లో ఒకటి. మన అందరికీ తెలిసింది కదా నేలమాలికలు, రహస్య గదులు గుడి కింద ఉంటాయి, కానీ వాటిని మనం చూసేదానికి కూడా కనీసం ఆ సరౌండ్స్లో కూడా చూపిరు కాదు కదా. ఇటు ఉన్నాయని కూడా ఒక మాట కూడా చెప్పరు వాళ్ళు. సో దాని మీద ఆస్తి అయితే రాబాకండి. జస్ట్ గుడిని చూసుకొని దేవుణ్ణి చూసుకొని ఆ దేవుణ్ణి చూస్తే ఆయన చెయ్యి ఇలా తల కింద పెట్టుకొని ఉంటారు కదా, ఇది చెయ్యి ఇటు కింద ఉంటుంది కదా చెయ్యి. ఆ చెయ్యి అట్టే మనిషి చెయ్యి ఉన్నట్టే ఉండదు, కానీ ఏ క్వశ్చన్ కానీ అది విగ్రహం చెయ్యి ఉన్నట్టే లేదు. పైగా 5 ఏళ్ళకి 5 ఉంగరాలు, అంత అందంగా ఉండదు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నన్ను రెగ్యులర్గా ఫాలో అవ్వండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇక్కడైతే సాములు, మన తెలుగు సాములు కనిపించారు. ఈ సాములు కర్నూలే అంట. మన బ్లాగ్ చేస్తా ఉండే సార్ సాము వచ్చి పలకరించాడు. ఓకే సార్, స్వామికి అందరూ బాగా సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.